నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఈ నెల 24న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల 19వ విడత నిధులను బీహార్లో విడుదల చేయనున్న ప్రధాని మోదీ వచ్చే నెల 12న మారిషస్ 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష పంటకు సరైన ధర లభించేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులకు ఆదేశం ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం వార్తల్లోని వివరాలు చూద్దాం వచ్చే నెలలో జరిగే మారిషస్ 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారని మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గూలం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు రాబోయే వేడుక సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రఖ్యాత ప్రపంచ అధినేతల్లో నరేంద్ర మోదీ ఒకరని బిజీ స్కెడ్యూల్లోనూ ఆయన తమ ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. 1968 మార్చి 12న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన మారిషస్కు స్వాతంత్ర్యం దక్కింది. నాటి నుంచి మారిషస్ ఏటా మార్చి 12న మారిషస్ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది. కాగా గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మారిషస్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా వారికి పెట్టుబడి సాగు సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న విడుదల చేయనున్నారు. బీహార్లోని బాగల్పూర్ నుండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద భూమిని కలిగిన రైతులకు వాయిదాల్లో ఏటా 6,000 రూపాయలను కేంద్రం అందిస్తుంది. దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతులు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా 22,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం పొందనున్నారు. దేశంలోని 11 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు 3.46 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశారు. కృష్ణ బిలాలపై పరిశోధనలో సంచలనాత్మక విషయాలు కనుగొన్న భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్త రాగదీపిక పుచ్చాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆమె అంతర్జాతీయ వేదికపై ముద్ర వేసిన తెలుగు మహిళగా నిలిచారని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆమె పరిశోధన బృందం ఇలాంటి మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని మిర్చి రైతుల సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. మిర్చి ధరలపై రైతులు ఎగుమతిదారులతో ముఖ్యమంత్రి చర్చించారు. చైనా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మిర్చి పంటకు సరైన ధర దక్కేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి నిల్వలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు. సమావేశానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనేది బీఏసీలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం చర్చిస్తుంది. 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 28న ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఈ రోజు వరకు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సామర్థ్యం, అభివృద్ధిపై నమ్మకం లేనివారు కుంభమేళాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహాశివరాత్రిలోపు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ముందు అనుకున్నామని, కానీ దానికి ముందే అంచనాలకు మించి ప్రజలు హాజరయ్యారని అన్నారు. ప్రతి 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలు కాగా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు. కానీ ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి 1.5 కోటి మంది వరకు వస్తున్నారు. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో 4 రోజుల్లో ముగియనుండటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈరోజు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో నేను కూడా భాగస్వామి కావటం చాలా సంతోషంగా ఉందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలకు ఈ కుంభమేళా ప్రతీకగా నిలిచిందని, హిందూ సంస్కృతి ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి సబరి, శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నరసింహారెడ్డి వర్ధంతిని అధికారికంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కర్నూలు ఎయిర్పోర్టుకు నరసింహారెడ్డి పేరు పెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. పోరాటం అంతా ఇంత కాదు. అసలు రాయలసీమలో రేనాటి గడ్డ అనే పేరు వచ్చిందంటే కేవలం ఆయన తరఫునే. పల్నాడు ప్రాంతంలో పల్నాడు ఎట్లా వచ్చిందో మన రాయలసీమలో రేనాడు అనే పేరు వచ్చిందంటే ఒక నరసింహారెడ్డి గారికే దక్కుతుంది. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది వీర గాథను, ఈ గాథను పాఠ్యాంశంగా చేర్చాలని కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. రేనాటి సూర్యుడు బ్రిటిష్ పాలనలో మనకు స్వాతంత్రం తీసుకొని రావడానికి ఆయన చేసిన సేవలు మరువరాంది. సాహస వీరుడు ఆయన. మనకందరికీ తెలుసు, స్వాతంత్రోద్యమము స్టార్ట్ కాకముందే ఈయన బ్రిటిష్ వారిని ఎదిరించిన మహోన్నత నేత. మన రాయలసీమ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి పోలింగ్ ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో పీఓలు, మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీన బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. Ballot paper return cancelled రాయాలి. Then the voter is not voting after taking the ballot paper. మళ్ళీ రిటర్న్ తీసుకొని దానిపైన ఏమని రాయాలి? పేజ్ నెంబర్ 32 తీసుకోండి. అదే పేజ్ నెంబర్ ఉంది అనుకుంటాం. You have all of you have this book. Page number 32 of this book. 42.3 రిటర్న్ cancelled అని రాయాలి ఉంది. ఇవన్నీ మీకు అక్కడికి కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకే కొంచెం ముందుగానే చెప్పండి. Then next an elector డైరెక్టర్ అక్కడికి ఇచ్చాడు, అతను ఏదో తీసేసాడు, కింద పడిపోయింది, స్టాంప్ అయిపోయింది, సంథింగ్ హస్ హ్యాపెన్, ఇంకు పోయింది, అలా ఏదో ఒకటి జరిగింది అనుకోండి. ఆ పేపర్ని స్పాయిల్ క్యాన్సల్. చిన్న సన్నకారు రైతులు కూడా వాతావరణ మార్పులకు దోహదపడతారని, ప్రకృతి వ్యవసాయంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని జర్మన్ ప్రతినిధులు ప్రశంసించారు. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న మెంటార్, ఫార్మర్ సైంటిస్టులతో
విజయవాడలో సమావేశమై కోర్సు విధి విధానాలను తెలుసుకున్నారు. జర్మన్ బృంద సభ్యులు బెనెడిక్ట్ హెర్లిన్, జాస్పర్ జోర్డాన్, డియోగో కౌంటినో, లుకాస్ కెహ్లే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఏపీసీఎన్ఎఫ్ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేశామని, ప్రస్తుతం ఏపీసీఎన్ఎఫ్ చేస్తున్న విధానాల్లో అనేక మార్పులు సాధించారని కొనియాడారు. మహిళల రక్షణ కోసం సురక్ష పేరుతో మార్చి 8 మహిళా దినోత్సవం నాటికల్లా ప్రత్యేక యాప్ అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీసు ఉన్నత అధికారులతో రాష్ట్ర సచివాలయంలో ఆమె సమీక్షించారు. ప్రతి జిల్లాలో సురక్ష బృందాలను పెట్టి నిఘా పెంచాలని సూచించారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 112 నంబర్కు, 181 నంబర్కు, 1098 తదితర హెల్ప్ లైన్ నంబర్లపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, పోలీసింగ్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను దూషించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం యువిక 2025 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల 23 వరకు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని వెల్లడించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానంపై ఆసక్తి పెంచేందుకు ఏటా యువికాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది. మేలో 2 వారాల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ తరగతులను నిర్వహిస్తారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో పాటు డెహ్రాడూన్, తిరువనంతపురం, బెంగళూరు, అహ్మదాబాద్లో శిక్షణ ఇస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని గుర్తించారని సీనియర్ శాసనసభ్యులు మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను గుర్తించి అక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామికీకరణ శరవేగంగా జరగాలంటే థర్మల్ పవర్ ప్లాంట్ అవసరమని, జెన్కో ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వమే చేపడుతుందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. చెరుకు పంటే లేదు, చెరుకు మిల్లు ఎందుకండి అంటే వితండవాదాలు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వితండవాదాలు. ఇంకోటి మాట్లాడతాడు, మీరు 10 కిలోమీటర్ల దూరంలో క్యాన్సర్లు వచ్చేస్తాయి. నేను అడుగుతా ఉన్నాను, ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది, మరి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఉంది. మరి ఇబ్రహీంపట్నం ఒకప్పుడు చిన్న కుగ్రామం, ఇప్పుడు పెద్ద మున్సిపాలిటీ అయిపోయింది. ఇబ్రహీంపట్నం విజయవాడ కలిసిపోయింది. ఎంతమందికి క్యాన్సర్లు వచ్చాయి? ఇంకోటి చెప్తాడు, అక్కడ ఉన్న బూడిద దట్టంగా అడుగు పడిపోతుంది. నేను అడుగుతా ఉన్నాను, ఏమైనా విజయవాడ రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇబ్రహీంపట్నం మీద రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ రోజు అది 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఆ రోజు నాటికి టెక్నాలజీ ఈ పరిస్థితిలో లేదు. ఈరోజు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. జీరో బేస్డ్ టెక్నాలజీ అంటే జీరో బేస్డ్ పొల్యూషన్. ఈరోజు ఒక పరిశ్రమకు అనుమతులు ఇవ్వాలంటే ఎన్జిటి ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, పొల్యూషన్ బోర్డ్స్ ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వాటన్నిటినీ అనుమతులు పొందిన తర్వాత వార్తల్లో చిన్న విరామం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది. ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి, నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है।
इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए nikshay.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। బ్యాక్ టు న్యూస్. బాలికలను రక్షించి బాలిక విద్యను ప్రోత్సహించడంతో పాటు లింగ వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఆశించిన సత్ఫలితాలను అందిస్తుంది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ నుంచి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం వరకు మహిళా సంక్షేమ శాఖ మహిళా పోలీస్ సిబ్బందితో ఈరోజు నిర్వహించిన బైక్ ర్యాలీని జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ప్రారంభించారు. కార్యక్రమంలో అమలాపురం డీఎస్పీ ప్రసాద్తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు శాంతకుమారిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో లింగ వివక్షలు అధిగమించడంలో బేటీ బచావో బేటీ పడావో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లని మగపిల్లల కంటే కూడా బాగా చదివించాలి అనే ఒక సంకల్పాన్ని ఆ తల్లిదండ్రులు కలిగించాలి. ఆడపిల్ల అని చెప్పి ఆమెను వెనక పెట్టి పద్ధతి కరెక్ట్ కాదు. ఇది పాత తరపు రోజులు. ఆడపిల్లకి ఇది ఇవ్వాలి, ఆమెకు ఒక శక్తినివ్వాలి, ఆమెకి బలాన్ని ఇవ్వాలి, ఆమెకి విద్యనివ్వాలి, ఆమెకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆమెకి స్వేచ్ఛనివ్వాలి, ఆమెకి బాధ్యతనివ్వాలి, ఆమెకి ఉన్నతమైన స్థానాలు వెళ్ళేలాగా ఆమెకి ప్రోత్సహించాలి. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము గత నెల 1వ తారీఖు నుంచి కూడా మార్చి 8వ తేదీ వరకు బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ తరఫున మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి మహోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా జలుమూరు మండలం శ్రీముఖ లింగేశ్వర స్వామివారి దేవాలయంలో 3 రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సౌకర్యం మరుగుదొడ్ల మహిళలు పురుషులకు వేర్వేరుగా ఉండాలని చెప్పారు. అలానే మొబైల్ టాయిలెట్లు అవసరమవుతాయని చెప్పారు. 24 గంటలు మెడికల్ టీంతో పాటుగా అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని అధికారులు ఆదేశించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సహిత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం ఆలయంలో స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 13 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో మాఘబహుళ అష్టమి నుంచి కూడా 13 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా కూడా నిన్న శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రదోషకాలం మార్చి 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది. ఫీజులు చెల్లించలేదనే నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్లు జారీ చేయని యాజమాన్యాలను ఒత్తిడిని అధిగమించేలా చర్యలు తీసుకుంది. ఇంటర్మీడియట్ వెబ్సైట్ నుంచి కానీ వాట్సాప్ నంబర్ 955223000009 ద్వారా కానీ హాల్ టికెట్లను పొందవచ్చని వివరించింది. ముందుగా వాట్సాప్ నంబర్ను ఫోన్లో సేవ్ చేసుకోవాలని, తర్వాత హాయ్ అని మెసేజ్ పెడితే లింక్ వస్తుందని, సేవను ఎంచుకొని లింక్పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్లలో వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ లభిస్తుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్ర ప్రధానమైనదని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మారట్వాడా యూనివర్సిటీ 65వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమైందని వర్ణించారు. Disruptive technologies are offering enormous opportunities along with challenges. Therefore, our youth have bountiful opportunity. It is your turn. You are the most important stakeholder in democracy. Our Viksit Bharat is no longer a dream. It is our object. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మధ్యప్రదేశ్ ఛతర్పూర్లో బాగేశ్వర్ ధామ్ని సందర్శించనున్నారు. బాగేశ్వర్ ధామ్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అక్కడ పండగ వాతావరణం సంతరించుకుంది. ప్రజలు ఉత్సాహంతో ప్రధాని రాకకై ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ వజ్రోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2027 నాటికి దేశ ఆర్థిక విభాగంలో $5 ట్రిలియన్ జమ కావటం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో దాదాపు 70 కోట్ల మంది ప్రజల జీవితాల్లో ఇల్లు, తాగునీరు, గ్యాస్, బీమా, శౌచాలయ వంటి వసతులు ప్రధాని అందించారని తెలిపారు. वर्ष समारोह में बुलाकर आप सभी से मिलने का मौका दिया, अवसर दिया. जब सहकारिता मंत्री को किसी सहकारी बैंक का निमंत्रण मिलता है तो सहकारिता मंत्रालय सबसे पहला काम करता है उसके बैलेंस शीट की जांच करता है कि बैंक के कार्यक्रम में जाना चाहिए या नहीं जाना चाहिए. जब सेक्रेटरी ने मुझे बताया कि आप जा रहे हो, मैंने बोला इसका जांच मत करो, इस संघ के स्वयंसेवकों ने बनाया हुआ बैंक है, यहाँ बैलेंस शीट अच्छा ही होगा. और ये जो विश्वास जनता सहकारी बैंक ने प्राप्त किया है वो हम सब के लिए गौरव का विषय है. इसकी स्थापना श्रद्धेय मोरोपंत जी ने की. मोरोपंत जी को जो संघ परिवार से आते हैं वो सभी लोग जानते हैं. एक ऐसा व्यक्तित्व जिसने कभी अपने लिए कुछ नहीं किया, एक ऐसा व्यक्तित्व जिसने प्रसिद्धि के लिए कभी कुछ नहीं किया, और एक ऐसा దేశాన్ని వేధిస్తున్న అనేక సమస్యల్లో పోషకాహార లోపం ప్రధానమైంది. ఈ సమస్యను పరిష్కరించడానికి లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చింది. పోషకాలతో కూడిన కొత్త నూతన టాబ్లెట్ను ఆవిష్కరించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్న పోషణ అభియాన్కు ఊతమిచ్చింది. విరివిగా ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వలన రైతుకు పెట్టుబడి భారం పెరుగుతోంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ భారం తగ్గి నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గం. వ్యవసాయం వైపు రైతులను మరల్చడానికి, రసాయన, క్రిమిసంహార రహిత ప్రకృతి సేద్యం ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ప్రాకృతిక వ్యవసాయ మిషన్ ద్వారా హర్యానాలో కైతాల్ రైతు రాజేష్ కుమార్ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. స్థానికంగా దొరికే పశువుల పేడ, ఇతర సహజ వ్యర్థాలను వినియోగించి రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడంతో ఆరోగ్య పరిరక్షణతో పాటు అధిక పోషక విలువలతో కూడిన పంటలను ఉత్పత్తి చేస్తున్నారు. రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం చేసినందుకు గాను భారత ప్రభుత్వం నుంచి దేశంలోనే తొలి సేంద్రియ వ్యవసాయ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రకృతి వ్యవసాయ పథకం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ధరలు పెరిగినట్లు ఈ ఆదర్శ రైతు రాజేష్ కుమార్ తెలిపారు.
और मैं काफ़ी समय से मतलब प्राकृतिक खेती कर रहा हूँ और 2016 में मेरे को नेशनल अवार्ड भी मिला हुआ है इस चीज़ के ऊपर। तो 2017 में मेरे को हरियाणा जैविक रत्न पुरस्कार भी मिला था। तो प्रधानमंत्री जियो का तो बहुत बढ़िया वो है सपना, क्योंकि किसानों को ऊपर उभारने के लिए मतलब अच्छी वो दे रहे हैं प्राकृतिक खेती के ऊपर। और प्राकृतिक खेती के ऊपर इतने बढ़िया बढ़िया अवार्ड भी वो करती हैं किसानों के लिए। सबसे अवार्ड भी कोई ज़रूरी नहीं होता, भी अवार्ड लेना ही ज़रूरी है, लेकिन सेहत बढ़ाने के लिए सबसे बेटर चीज़ होती है, क्योंकि केमिकल फ्री खेती करेंगे मार्केट में उसका रेट भी काफ़ी मिलेगा। और मेरे इस टाइम हमारा ग्रुप है अमृत जैविक के नाम से, एपीओ बनाई हुई है हमने। तो उसमें हमारे काफ़ी किसान हैं, मेरे साथ 150 के करीब किसान हैं जो हम प्राकृतिक खेती कर रहे हैं। ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రాజేష్ను కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా ప్రభుత్వం కూడా సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. जीरो बजट खेती का एक विचार विकसित किया है। ये वो प्राकृतिक खेती वाला विषय है। इससे हमारी धरती माँ भी बचती है, हमारा पानी भी बचता है और फसल भी अच्छी और पहले से ज्यादा होती है। मेरा आप सभी किसान साथियों को, देश भर के किसान साथियों को आग्रह है, आप हमारी बात को समझेंगे, मुझे पक्का विश्वास है आप उसको अपने खेत में लागू करेंगे. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకృతి వ్యవసాయ ఆలోచన దేశ ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుందని ఈ ఆదర్శ రైతు తెలిపారు. జోహన్స్బర్గ్లో G20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని దక్షిణాఫ్రికా నిర్వహిస్తుంది. సంఘీభావం, సమానత్వం, స్థిరత్వం అనే థీమ్తో ఈ G20 సమావేశం జరుగుతుంది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ G20 సమావేశానికి హాజరయ్యారు. ఇదే సమయంలో చైనా విదేశాంగ మంత్రి వాంగీతో భేటీ అయ్యారు. మానస సరోవర యాత్ర, వాణిజ్య విమానాల నిర్వహణపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలను విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు. 30 minutes. The two ministers reviewed development in our bilateral relationship since their last meeting in November, specifically the management of peace and tranquility in border areas. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు సైతం ముందుకు రావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం 101వ వార్షిక స్నాతకోత్సవానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనేక దేశాల విద్యార్థులు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారని, త్వరలోనే ఈ విశ్వవిద్యాలయాన్ని జ్ఞాన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. అలానే 623 మంది విద్యార్థులకు PhD పట్టాలను ప్రదానం చేశారు. परिवर्तित करना है हमें, तब ये संभव हो पाएगा अगर दिल्ली विश्वविद्यालय के नेतृत्व में हम देश में राष्ट्रीय शिक्षा नीति को लागू कर. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 119వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.